నమస్కారం అండి. మాసాపేట రైతు వేదిక నందు ఈరోజు డిసెంబర్ 5 రైతు దినోత్సవం, ప్రపంచ రైతు దినోత్సవం అనేది వరల్డ్ వైజ్గా జరుపుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి యొక్క తత్వం అనేది ఎరువుల పరంగా గాను సారవత్వం పరంగా గాను పుష్కలంగా ఉండే విధంగా కోసము రైతులకు అవగాహన జరపడం కోసము ఈరోజు ఈ కార్యక్రమం జరిగినది. దీని ఉద్దేశం ఏంటంటే రైతులలో సూక్ష్మ పోషకాలు అదేవిధంగా కార్బన్ నత్రజని యొక్క రేషియో అనేది సక్రమంగా ఉండే విధంగా రైతులకు అవగాహన ఇవ్వడం జరిగినది. రైతులు ఎక్కువ మంది కనిపిస్తలేరు కదా, ఇప్పుడు చూడండి ఈ విజువల్స్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైతులు, ఎంతమంది ఉన్నారు సార్ రైతులు? బిఫోర్ మీరు ఇన్ఫర్మేషన్ ఎందుకు చేయలేదండి? అందరికీ రైతులకి ఇప్పుడు అవగాహన ఉన్న రైతులే ఉన్నారు ఇక్కడైతే, అదర్ విలేజ్లో ఎవరు లేరు. దానికి ఏం చెప్తారు? అయితే అని మేము మట్టిగా అందరికీ రైతులు చెప్పాము, వచ్చిన వాళ్ళకి మేము సమాధానం చెప్పాము. లేదు సార్, అట్లా కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. మీరు దండోరా చేయాలి సార్, లేకుంటే గ్రూప్లో పెడితే ఎవరు చూసుకోరు. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ బట్టి కొత్తగా వచ్చాయి కదా. ఓకే సార్, కొత్తగా వచ్చాను ఇక్కడ రామశివరావు. నెక్స్ట్ టైం ఇలాంటి లోటు పట్ల చూసాను. థ్యాంక్ యూ సార్. మీరేం మాట్లాడదలుచుకున్నారు? ఈరోజు మన మాసాయిపేట మండల్ రైతు వేదికలో జరిగినటువంటి ప్రపంచ రైతు దినోత్సవం గురించి రైతులకు అవగాహన కల్పించడానికి ఏఓ గారు రైతులకి అందరికీ చెప్పడం జరిగింది. హాజరయ్యి పంటలు ఎట్లా పండాలి, పొలాలు ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పేసి అవగాహన కల్పించడానికి చెప్పడం జరిగింది. దాంట్లో కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చి ఆ సూచనలు సలహాలు తీసుకున్నారు. దాన్ని బట్టి ఏంటంటే భూమిని పంటలు పండడానికి మంచి భూమిని కాపాడుకోవాలి, ఎరువులు వేసుకోవాలి, తర్వాత యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉండాలి, భూమిని ఎట్లా కాపాడుకోవాలి, దాంతోపాటు పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలనే చాలా విషయాలు చర్చించుకోవడం జరిగింది. నిజంగా అవన్నీ అందరి బాధ్యత, భూమిని కాపాడుకోవడం, పర్యావరణం కాపాడుకోవడానికి. దాంతోపాటు కూడా రైతులు సలహాలు చెప్పారు. ప్రభుత్వం ద్వారా కూడా రైతులకు ఎన్నో సహాయ సహకారాలు అందుతే కానీ రైతు బంధు ఇదే కాకుండా పంటలు కొనడానికి, గిట్టుబాటు ధరలు రావడానికి, వాళ్ళకు ఏదైతే ఖర్చు వస్తున్నదో ఆ ఖర్చు కంటే రెట్టింపు రేటు వస్తేనే రైతు బాగుపడతాడు. కనుక దాన్ని ఆలోచించాలని చెప్పేసి, ఏదో గిట్టుబాటు ధర 2200 వస్తున్నాయి కదా అని చెప్పేసి 20 క్వింటాల పంట పండితే అది ఖర్చులకు కూడా సరిపోతలేదు. కాబట్టి రెట్టింపు ధర వచ్చినట్టయితే తప్పకుండా రైతు బాగుపడతారని చెప్పేసి సందర్భంగా వారి అధికారులకు తెలియజేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.